ముకుందా జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఇప్పుడు మనతోటి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. రామచంద్రరావు గారు, ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కి సంబంధించి కింగ్ అవ్వబోతున్నారా, కింగ్ మేకర్ అవ్వబోతున్నారు? We are going to become the king. 100% BJP Jubilee గెలుస్తుంది. And this is my prophecy. ఈరోజు 4వ తారీఖు, రేపు 9వ తారీఖు నాడు క్యాంపెయినింగ్ అయిపోతుంది. 9th, 10th, 11th ఈ 3 రోజుల్లో జూబ్లీ పబ్లిక్ విల్ డిసైడ్ దేర్ ఫ్యూచర్. అంటే ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే మీరు వీక్ క్యాండిడేట్ ని పెట్టారు. దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ కి లబ్ధి చేకూర్చడం కోసం అనేది ఒక క్యాంపెయిన్ జరుగుతుంది పెద్ద ఎత్తున. దీన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? అంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ స్ట్రాంగ్, కాంగ్రెస్ క్యాండిడేట్ స్ట్రాంగ్. అంటే సిట్టింగ్ క్యాండిడేట్ వాళ్ళ భార్య కదా. మా క్యాండిడేట్ ప్రెసిడెంట్ అండి, ఈజ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ఈజ్ సెకండ్ టైం కాంటెస్టెంట్ ఇన్ ది అసెంబ్లీ ఎలక్షన్. ఎట్లా వీక్ అవుతాడు? వాళ్ళు ఫస్ట్ టైం కాంటెస్టెంట్ ఇద్దరు. మన ఒక లేడీ, షీఈస్ ఫస్ట్ టైం, షీఈస్ వీక్ బికాస్ షీ ఓన్లీ వాంట్స్ టు ఫైట్ ఆన్, షీ ఈస్ బీయింగ్ ఫీల్డెడ్ బై బీఆర్ఎస్ ఓన్లీ ఫర్ సింపతి ఓట్. అదర్వైజ్ దే హ్యావ్ నో క్యాండిడేట్. వేరే క్యాండిడేట్ లేరు వాళ్ళకు. ఇప్పుడు మా క్యాండిడేట్ వీకా, వాళ్ళ క్యాండిడేట్ వీకా? ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకు ఈరోజు మజ్లీస్ ఒక అలయన్స్ నుంచి తప్పించుకోవడానికి ఇవన్నీ మాట్లాడుతున్నారు. దే ఆర్ హ్యావింగ్ అలయన్స్ విత్ మజ్లీస్ విచ్ ఇస్ ఓపెన్. దే వాంట్ ఓన్లీ ముస్లిం ఓట్స్, దే డోంట్ వాంట్ హిందూ ఓట్స్ అనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అంటే బీజేపీకి ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఓటు ఎందుకు వేయాలి అంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా వాళ్ళు ఇద్దరిని చూసారు. ఇద్దరు వాళ్ళు అర్బన్ మినిస్టరు, మున్సిపల్ మినిస్టరు కేటీఆర్ ఉండే. ఏం చేశారు జూబ్లీ హిల్స్ని? వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఉండే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు. వారు ఏం చేశారు ఇప్పటివరకు? అదే రోడ్లు, అదే మోరీలు, అదే వాసన, అదే ట్యూబ్ లైట్లు, ఎలగలేని లైట్లు, అదే మ్యాన్ హోల్ ఓపెనింగ్స్. ఎందుకు ఇస్తారు వాళ్ళకి? ఓటు ఎందుకు వేయాలి? వాళ్ళకి ఎందుకు వేయాలి ఓటు? అందుకే బీజేపీకి వేయాలి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ స్లోగన్ ఏంటంటే సింపతి అనే స్లోగన్ తోటి చేస్తుంది. ప్లస్ కేటీఆర్ గతంలో నియోజకవర్గంలో ఎటువంటి డెవలప్మెంట్ చేశారనేది. ఇక్కడ కాంగ్రెస్ ఏమో అభివృద్ధికి సంబంధించి ఆల్రెడీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి సంబంధించి పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేస్తాం అనేది కాంగ్రెస్ చెప్తోంది. అంటే మీరు బీజేపీ ఏం చెప్తుంది? మేము చెప్తున్నాం, మేము ఇస్తున్నాం డెవలప్మెంట్ డబ్బులు, మీరు వాడట్లేదు, మీరు దారి మళ్ళిస్తున్నారు. స్వచ్ఛ భారత్ డబ్బులు ఏమైనాయి? అమృత్ డబ్బులు ఏమైనాయి? ఈ అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రం నుంచి ఇస్తున్న డబ్బులు ఏమైనాయి? ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏమైంది? ఆ నిధులు ఎక్కడ పోయినాయి? మీరు డైవర్ట్ చేస్తున్నారు. యూ ఆర్ డైవర్టెడ్ టు అదర్ థింగ్స్. మీరు డెవలప్మెంట్ చేసిన చూపెట్టిన డెవలప్మెంట్, యూ షో సింగిల్ డెవలప్మెంట్ జూబ్లీ హిల్స్. వాళ్ళే తిరగలేకపోతున్నారు. వచ్చి మెయిన్ రోడ్లో మీటింగ్ పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇళ్లలో తిరగట్లే, వాళ్ళు తిడుతున్నారు. మినిస్టర్స్ని, ఎమ్మెల్యేని, మన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప్రజలు తిడుతూ ఉన్నారు, బీజేపీని ఆదరిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు లేటెస్ట్గా వివిధ సర్వేలు చూస్తుంటే బీజేపీ 3rd ప్లేస్లోనే కనిపిస్తోంది. మీరు ఏమంటారు? ఇప్పుడు సర్వేలు జరగలేదు, ఎవరు సర్వేలు చేయలేదు. ఇంట్లో కూర్చొని పేడ్ సర్వేస్, అవన్నీ పేడ్ పీపుల్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ స్ప్రెడింగ్ ఫాల్స్ సర్వేస్. ఇంతవరకు సర్వే జరగలేదు. మేము చేసే సర్వేలో మేము నెంబర్ 1లో ఉన్నాం. అది నమ్మండి. వీఆర్ డూయింగ్ సర్వే. మా పార్టీ ఒక సర్వే ఏజెన్సీ పెట్టింది. వీఆర్ హ్యావింగ్ 45% ఆఫ్ ఓటింగ్. మిగతా అంతా వాళ్ళు పంచుకుంటున్నారు 30, 20, 15 అట్లా. వీఆర్ ఇన్ ఫస్ట్ ప్లేస్. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ప్రచారం చేస్తుంది ఏంటంటే గత ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల విషయంలో కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ లోపాయికారిగా సపోర్ట్ చేసింది అనేది. ఇప్పుడు బీఆర్ఎస్ కి బీజేపీ సపోర్ట్ చేయబోతోంది అనేది ఒక క్యాంపెయిన్ పెద్ద ఎత్తున జరుగుతుంది. దీన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? ఇవన్నీ మాటలండి. కానీ మాది లోపాయికారి అసలు లేదు. ఫస్ట్ నరేంద్ర మోదీ గారు వచ్చి ఆ రోజు నిజామాబాద్ చెప్పింది ఏంటి? ఇదే కేసీఆర్ గారు వచ్చి నా కొడుకు సీఎం చేయండి అని ఒప్పుకోలేని చెప్పిండు. ఈ లోపాయికారు. కానీ ఈరోజు కాంగ్రెస్, ఎంఐఎం బహిరంగమైనటువంటి ఒక మీ ఏదైతే సంబంధం ఉందో దాని మీద మీరు ఏం మాట్లాడతారు దాని మీద? అంటే మజ్లీస్ పార్టీ ఓట్ల కోసం ఏదైనా మీరు చేయగలుగుతారా? అసలు దీన్ని మంత్రి చేస్తారు, అసలు దీన్ని కాలు మొక్కిస్తారు మీ క్యాండిడేట్తో. మీ క్యాండిడేట్ దొరకపోతే మజ్లీస్ క్యాండిడేట్ తీసి పెడతారు. అది మీరు చెప్పండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఎంఐఎంని చూసి, అంటే ఎంఐఎం కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడానికి చూసి ఇప్పుడు బీజేపీ భయపడుతుందని భావించాలా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో? మేము బీజేపీ ఎవరికి భయపడదు. బీజేపీని చూసి వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కలిశారు. వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటైంది. ఈరోజు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు టోపీలు వేసుకుని నమాజ్కి పోతారు, ఇవాళ కూర్చోరు. మీరు దేవుడు నమ్మం, మీరు రిలీజన్ నమ్మం, హిందూగాళ్ళు, బంధుగాళ్ళు అనేటోళ్ళు బీఆర్ఎస్. మాకు హిందూ ఓట్లు అవసరం లేదు, మాకు అజారుద్దీన్ మినిస్టర్ చాలు, మాకు అసదుద్దీన్ ఒక హెల్ప్ ఉంటే చాలు,
అనేది ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అట్లా కాదు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్. ఓకే, ఎర్రగడ్డ దగ్గర ముస్లిం శ్మశాన వాటికి సంబంధించి, కబ్రస్థాన్కి సంబంధించి ఆ వివాదం ఎవరికి లాభం చేకూరే అవకాశం ఉంది? ఇది లాభం కాదు, ఇది ప్రజల ఒక మనోభావాన్ని ఆడుకోవడం. ఏదంటే రెసిడెన్షియల్ ఏరియాస్ గ్రేవ్యార్డ్ పెడతారండి, గట్టు అన్ని మతస్థుల సంబంధించినటువంటి గ్రేవ్యార్డ్ పెడతారా ఎవరన్నా? తలకాయ ఉండాలి వాళ్ళకు మెడకాయ మీద. ఏంటది నిర్ణయం నాకు అర్థం కాదు. థ్యాంక్స్ టు హైకోర్ట్ విచ్ హాస్ గివెన్ స్టే. పబ్లిక్ అక్కడ దానిలో గ్రేవ్యార్డ్ వేస్తే కొడతారు, అక్కడ వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి నాయకుడిని. ఏమనుకుంటున్నారు అసలు? డిఫెన్స్ ల్యాండ్లో గ్రేవ్యార్డ్ ఇస్తాడు, రెసిడెన్షియల్ ఏరియాలో గ్రేవ్యార్డ్ ఇస్తాడు. మీకు ఎక్కడ దొరకలేదా? ముస్లిం రంగం ఏదైనా ఇస్తారా? రేపు ఇళ్లలో కూడా మీరు గ్రేవ్యార్డ్ పెట్టుకుని అంటాడు. సో దిస్ ఈస్ అపీస్మెంట్ పాలిటిక్స్. అంటే ఈ బై ఎలక్షన్స్ రిజల్ట్ బట్టి ఎవరి భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే మూడు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు డెఫినెట్ గెలవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. బీఆర్ఎస్ సిట్టింగు. ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే మీరు అధ్యక్షులు అయ్యాక జరుగుతున్న మొదటి ఎన్నిక, ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుంది? భవిష్యత్తు నిర్ణయిస్తుందా ఈ ఎన్నికల ఫలితం? మా భవిష్యత్తు కాదు, జూబ్లీస్ ప్రజల భవిష్యత్తు ఉంది. వాళ్ళు జూబ్లీస్ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే, వాళ్ళ సమస్యల మీద పోరాడాలంటే బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం. మీరు కాంగ్రెస్కి ఓటేస్తే అది గెలిచినా ఓడినా ప్రభుత్వం పడిపోయేది లేదా? ఇక్కడ బీఆర్ఎస్కి ఓటేస్తే అది వాళ్ళు ఉండరా పార్టీలో, మళ్ళీ పోతారా వేరే పార్టీలో, ఎవరికి తెలియదు. సో కాబట్టి అటువంటి పార్టీలకు వేసే బదులు ఒక పార్టీలో ఉండి ఈ పార్టీ ఐడియాలజీ నమ్మి ప్రజల మధ్యన ఉండేటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే రేపు జూబ్లీస్ భవిష్యత్తు బాగుంటుంది. మా భవిష్యత్తు తర్వాత సంగతి. ముందు జూబ్లీస్ భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు ఏంది? జూబ్లీస్ భవిష్యత్తు బీజేపీని గెలిపిస్తే ఉజ్వలంగా ఉంటుంది. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే కొంతమంది మంత్రులను కూడా మార్చొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. కొంతమంది మంత్రులను కూడా మార్చే అవకాశం ఉంది అనేది ఒక బీఆర్ఎస్ చెప్తుంది, కొంత ప్రచారం కూడా జరుగుతుంది. మీకేనా అట్లా అనిపిస్తుందా మీకు? అది ఇంటర్నల్ పాలిటిక్స్, వాళ్ళు ఏం చేసుకున్న పక్షంలో మేము జూబ్లీ ప్రజల పక్షాన, వాళ్ళ ప్రజల పక్షాన మాట్లాడతాం కానీ వాళ్ళ రాజకీయాల గురించి మేము మాట్లాడే మాకెందుకు? ఓకే, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కి సంబంధించి పెద్ద ఎత్తున బీజేపీ క్యాంపెయిన్ చేస్తుంది. కిషన్ రెడ్డి గారు కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేశారో అవి కూడా కిషన్ రెడ్డి గారు చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో మరికొన్ని ఉప ఎన్నికలు రావచ్చు అనేది బీజేపీ చెబుతోంది. అంటే ఏ నియోజకవర్గాల్లో వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు వాళ్ళ కొంతమంది ఎమ్మెల్యేలు రిజైన్ చేయకుండా పార్టీ మారారు. అవి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా అవన్నీ కూడా డిస్క్వాలిఫై అయితే అవన్నీ బై ఎలక్షన్స్ రావచ్చు అని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు కదా, ఖైరతాబాద్ బై ఎలక్షన్స్ రావచ్చు. అదే ఇవన్నీ స్పెక్యులేషన్. అంటే ఇది అయితే ఆ నిర్ణయం స్పీకర్ తీసుకుంటే అవుతుంది. ఓకే, ఇక కూటమి విషయానికి వద్దాం. కూటమి విషయానికి సంబంధించి తెలంగాణ బీజేపీ ఏం కోరుకుంటుంది? కూటమితోటి కలిసి వెళ్లాలని కోరుకుంటుందా, వద్దని కోరుకుంటుందా? మాకు గెలవటానికి ఏ వర్గాలు ఓట్లైనా మాకు అవసరము. మాకు వీళ్ళొద్దు వాళ్ళొద్దు అనేది బీజేపీ నిర్ణయం కాదు. మాకు కూటమిలో మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్న ప్రభావం చేయమని చెప్తాం, చేస్తే మాకు మంచిది, మేము గెలుస్తాం. అంటే రాష్ట్ర అధ్యక్షులుగా మీరేం కోరుకుంటున్నారు? కూటమితో ఉండాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? కూటమి అక్కడ మా పార్టీ ఉంది. నేను రాష్ట్ర జాతీయ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ విషయానికి సంబంధించి జాతీయ పార్టీ ఎన్డీఏలో భాగంగా టీఆర్ఎస్, మన టీడీపీని, అదేవిధంగా మన జనసేనని ఈ రెండింటి తీసుకున్నది. దానికి మేము వ్యతిరేకించాం. ఎందుకు వ్యతిరేకిస్తాం? మా పార్టీ నిర్ణయం కదా. అంటే గతంలో మీ కీలక నాయకులే కూటమితోటి ఇక్కడ తెలంగాణ విషయంలో పొత్తు ఉండదు అని క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు స్టేట్మెంట్లే ఇచ్చిన పరిస్థితి కదా. అవును, అక్కడ పరిస్థితి వేరే, ఇక్కడ పరిస్థితి వేరే కదా. రాజకీయ పరిస్థితులు రెండు రాష్ట్రాల్లో వేరే వేరే ఉన్నాయి. ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఇక్కడ అలయన్స్ అవసరం లేదు, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితి అక్కడ అవసరం. కాబట్టి అది స్టేట్ టు స్టేట్ డిఫర్ అవుతుంది. బట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఎన్డీఏ. అంటే కూటమితోటి వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి రేపు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కి సంబంధించి. కూటమి సపోర్ట్ తప్పకుండా మాకు ఇస్తే మేము తీసుకుంటాం అలయన్స్. అంటే ఇటువంటి ఇదే నిర్ణయం రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉండే అవకాశం కోరుకుంటుందా తెలంగాణ బీజేపీ? ఇది అయిపోతే నెక్స్ట్ దాని మీద మాట్లాడతాం. అప్పటి వరకు కేంద్ర పార్టీ, ఎందుకంటే ఇవన్నీ రాష్ట్ర జాతీయ పార్టీ కాబట్టి ఇటువంటి ఒక నిర్ణయాలన్నీ కూడా జాతీయ పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే ఎన్డీఏలో ఉంది భాగం కాబట్టి. సో ఎన్డీఏ నాయకత్వం అది దానిపై నిర్ణయిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రామచంద్రరావు గారు. అయితే ఎన్డీఏ కూటమి విషయంలో అలయన్స్ కి సంబంధించి నిర్ణయం జాతీయ స్థాయిలోనే తీసుకుంటారనేది ఆయన చెబుతున్నారు. డెఫినెట్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో బీజేపీ గెలుస్తుంది అనేది రామచంద్రరావు గారి అభిప్రాయం. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్.